నల్గొండ జిల్లా నార్కట్పల్లిలోని చెరువుగట్టు శ్రీ శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ పూజలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప పాల్గొన్నారు. రేపు తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారి కళ్యాణం జరగనుంది. కళ్యాణంలో స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం అందించనున్నారు. రేపు జరగబోయే కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. ఆధ్వర్యంలో మా ఎస్పీ మేడం గారి ఆదేశానుసారము దాదాపు 850 మందిని సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఇంతమంది సిబ్బందిని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు కళ్యాణం రోజున క్యూ లైన్లలో ఉండే వారికి ఎల్ఈడి స్క్రీన్స్ దాదాపు టోటల్గా 10 స్క్రీన్స్ గుడి చుట్టుపక్కల, అదేవిధంగా క్యూ లైన్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఎవరు తరపడాల్సిన పని లేదు. నిదానంగా వస్తే ఎక్కడ ఉన్నా కానీ మనకు ఆ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. త్రేతాయుగంలో పరశురాముడిచే ప్రతిష్ఠింపబడినటువంటి పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములలో మొన్న పంచమి రోజు నగరోత్సవం చక్కగా దిగ్విజయంగా నల్గొండ పట్టణంలో జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, పంచగవ్యము, మార్జనలు ఇత్యాది దీక్షా ధారణలు జరుగుతాయి. ఈరోజు సాయంత్రము యాగశాల ప్రవేశము, అగ్ని ప్రతిష్టాపన, వాస్తు పూజ, వాస్తు హోమము ఇవన్నీ కూడా జరుగుతాయి. తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. రేపు తెల్లవారుజామున స్వామివారికి కళ్యాణము, తలంబ్రాలు జరుగుతాయి. అటువంటి కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని సేవించి తరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. స్వస్తి. చెరువుగట్టులోని పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేది గొప్పగా ప్రారంభించడం జరిగింది. దీనిలో పాల్గొనటం అనేది నిజంగా చాలా అదృష్టం. మన ఒక నల్గొండ జిల్లాకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో అన్ని ఏర్పాట్లను కూడా చేయటం జరిగింది. దాదాపు 400 మంది శానిటేషన్ సిబ్బంది, 760 మంది పోలీస్ సిబ్బందితోటి ఇక్కడ ఏ విధమైనటువంటి